వెల్కమ్ టు హ్యాష్ నేను అంజలి దాస్. ఈ వీడియో మీరు ఇంతకు ముందే పార్ట్ 1, 2, 3 గా చూసారు. అలా పార్ట్లుగా చూడడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము. మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూస్తుంటే స్కిప్ చేస్తాం అనుకుంటే మీ ఇష్టం, లేదు ఇంకోసారి చూస్తామంటే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. Tag your thoughts. ఎందుకంటే మళ్ళీ ఒకటి పోయి కూడా అవుతుంది. నేను ఇంతకు ముందు ఒకసారి చూసాను, రెండోసారి నీకు చెప్పి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చేసాను. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటో చూడండి. ఇలా చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. అమ్మాయి చెప్పులు, ఆయన చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఎవరు మీరెవరు? ఆయన సిగ్గు సరం ఆడతాడు కాదండి. అసలు ఏం జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నువ్వు చేయగలమా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నీకు మొగం లేదా? నా మొగడే దొరికిందా? ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? ఏం చేస్తావు? ఎందుకు నీ సంగతి ఏం చెప్పు ఫస్ట్. ఫస్ట్ నీ సంగతి ఏదో చెప్పు. ఎన్ని రోజులు సిగ్గులేదమ్మా? సుఖమైన పని చేస్తావు. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మరి ఈమె ఏం చేయమన్నావు? నన్నెందుకు పెళ్లి ఈమె ఏం చేయమన్నావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈమె ఏం చేస్తావు అంటున్నా? ఎట్లా తెలుసా నీకు? సుఖమైన పనులు అని చెప్పి చేస్తావు. దేశం అంతా చేస్తున్నావు. దాంతోనే ఎందుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆమె ఇష్టం ఎందుకు? నా కాలు నువ్వు నా కాలు నువ్వు నీకు తెలుదా? ఆమె తప్ప ఆమె తప్ప ఏమైంది? పెట్టుకో పెద్ద మనిషి కూర్చొని మాట్లాడుకున్నాం. పండుకునే పని వైర్ కనెక్షన్ లూజ్ ఉంటే రిపేర్ చేయడానికి వచ్చిన ఈ కనెక్షన్ రికార్డింగ్ థ్యాంక్స్ దీనికి వచ్చి రికార్డింగ్ ఆమె ఏం చేసింది? నీ కలెక్షన్ బయట కొట్టా నేను. నీ కలెక్షన్ బయట వచ్చినా నేను ఎవరో చెప్తాను. నీ కలెక్షన్ బయట వచ్చినా బయటకెళ్ళమన్నా నాతో పాటు నేను తీసుకెళ్తా. ఆయన వరకు రీడు మంది చెప్తాను. సంసారం ఏం చేయమడు? నీకు రంగురంగు టీషర్ట్ మరి ఈమె ఏం చేయమడు? మరి ఈమె ఏం చేస్తావు? మరి ఈమె ఏం చేస్తావు? ఈమె ఎందుకు చేసుకోవు? ఈమె ఏం చేసుకోవద్దాం వస్తుంది. ఎందుకు బల్ల బల్ల కోపం వస్తుంది. ఫస్ట్ చేసినవన్నీ దానికి తెచ్చి పెడుతున్నావు. నాకు ఇంట్లోకి బియ్యం లేక గ్యాస్
మరి ఈమె ఎందుకు చేసుకోవాలా? ఈమె ఎందుకు చేసుకోమని ఈమె ఎందుకు చేసుకోవాలి? నీకేం సంబంధం? నాకే సంబంధం ఉండదు. నేను మా ఆవిడ చూసుకుంటాను. మరి ఈ వీడియో నీ ఆవిడ కలెక్షన్ కట్ చేయించావు. మంది కలెక్షన్ కట్ చేస్తావు. మంది కలెక్షన్ కట్ చేయడానికి వచ్చినావు అంటున్నా. మంది సంవత్సరాలు మొదటి కూడా వచ్చినావు. చెప్పినట్టు నువ్వేం తెచ్చినావు? నువ్వేం తెచ్చినావు? నీకు సిగ్గులే పరువు పోతుంది. పరువు పోతుంది. కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఇన్వాల్వ్ అవుతా. ఇన్వాల్వ్ కానీ ఇన్వైట్ తీసుకున్నా. ఇన్వాల్వ్ కానీ ఇన్వైట్ తీసుకున్నాను. చేసుకునే పిల్లలకి అన్నం పెట్టావు కానీ ఈ మంచి చూడు, ఈ మంచి చూడు. ఇంకోటి ఆమె మరి ఏం చేస్తాం? మరి ఈమె ఆమెను కూడా చూసుకుంటున్నా కదా. ఉపాసం పెట్టుకో. గిన్నె ఆయన ఉన్నాయి. ఇంగ్లీష్ తాగుతా ఏం చేస్తాం? మాట్లాడము. పెద్ద పంచాయతీ చేస్తున్నావా? ఏం పంచాయతీ? ఎవరు? మా అన్న, మా చెల్లెరా. నీకు అప్పని ఎవరు? మా చెల్లె. మా చెల్లె మా అక్క. అలా అయ్యా పుట్టినా నేను. నువ్వు ఈమె పుట్టినావు కదా. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇప్పుడు ఉన్నా. నువ్వు ఈమె చేసుకుంటావా? మరి నీ సంసారం ఏంది? నా గురించి పక్కన నువ్వు ఇదేంది? మరి ఆమె పెళ్లి చేస్తావు, ఈమె చేస్తావు. మరి ఆమె పెళ్లి చేస్తావు, ఈమె చేస్తున్నావు అంటున్నా. ఆమె చెప్పినట్లు వినదు, నా మాట వినదు. చెప్పిన పిల్లల్ని సరిగ్గా చూసుకోదు. నువ్వు చూసుకుంటావు. అందుకే ఏమైనా తీసుకుంటా. నువ్వు చూస్తావు అమ్మ. నువ్వు ఏ పిల్లలు చూసుకుంటావు సక్క. అడుగుతాం మరి అడుగుతాం. పరువు పోతుంది గల్లీలో అందరూ. ఏం పరువు పోతుంది? నువ్వు చేసే పాలు పని ఇంకా పరువు పోతుంది. ఏం చెప్తా? ఆరు సరిపోతే గడప లోపల చేసేది అర్థమైందా? ఇద్దరిని తీసుకొని బజార్లో నిలబెట్టిన అనుకో. ఇద్దరిని ఏం కూర్చొని మాట్లాడతారు? సరే మాట్లాడు. కూర్చొని మాట్లాడు. ఏ కూర్చోరా. కూర్చుంటావా? నేను లేవాలా? నువ్వు కూర్చో. మాట్లాడుతున్నాం. బయట నువ్వేం చేయలేవు. నువ్వేం బెదిరించాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను. కూర్చో 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 అని చెప్పినా. ఎప్పుడేం మీకే అవసరం లేదు. కూర్చో. నీ ఎంట కూర్చో. చంపుతాను. చేతులు పక్కన పిల్లల కోసం వస్తున్నాను. యుద్ధం చేసేస్తున్నావు. యుద్ధం చేసేస్తున్నావు. వస్తున్నావు. నువ్వేం చేద్దాం చెప్పు. ఇష్టం బ్రో. ఆమె అంటే నాకు ఇష్టము. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట్లేదు, ఏం లేదు. పక్కన చిరాకేస్తుంది. ఎవరు ఏ మొగడు పడుకుంటాడు? మనం పడుకుంటే మొగడు అడగాలి. పంచాయతీ పెట్టు. ఎన్ని రోజులు పక్కన ఎందుకు చూసుకుంటారు? ఆడ చక్కగా ఉంటే ఎవరు చూసుకోరు. ఇంకా ఆడ చక్కగా లేక కాబట్టి చూసుకుంటారు. పక్కన పడుకుంటే లేకుంటే చిరాకు పడు. ఈ పని చేస్తావా? మాట్లాడకు. ఇంకా మాట్లాడదు చెప్తున్నా. ఏ రోజు నేను చెప్పినట్టు వినలేవు. అర్థమైందా? వచ్చి ఎవరినో పట్టుకొని వచ్చి ఎవడో అనుకో చెయ్యి. చెయ్యేస్తే బాగుండు చెప్తాను.
నేను ఈమె చేస్తా, నువ్వు ఆమె చేస్తే నేను ఈమె చేస్తా. కేసు పెడతా, నువ్వు పెట్టు, కేసు పెట్టు, బీరు పెట్టు. కేసు కాదు, నువ్వు 2 కేసులు పెట్టినా సరే నేను దాగిపడదు. నువ్వు 2 కేసులు పెట్టి నేను తాగుతా. ఒక్కొక్క కేసు కాదు, 2 కేసులు బీరు పెట్టు, నేను తాగుతా. నేను కాలేస్తా, నువ్వు చేసావు కాలేస్తా. నువ్వు అన్న అనకు నన్ను. ఇంత పెద్దగా చేస్తున్నావు చూడు, మంచిగా పెద్ద కావాలని చేస్తున్నావు. ఎన్ని రోజులు ఓపిక పడతారా నీకు? ఎన్ని రోజులు ఓపిక పడతారు? ఎన్ని రోజులు ఓపిక పడతారు? నిన్న ఎన్ని రోజులు ఓపిక పడతారు? ఎన్ని రోజులు ఓపిక పడతారు? ఏమైతే బాగుండదు మస్తు కానీ దానికే వచ్చి నేను ఏమైనా కావాలని వచ్చి నేను ఏమైనా కావాలి నాకు మాట్లాడి చెప్తున్నా. చచ్చిపోతా ఇస్తుంది అన్నకు చేసుకోవాలి మనం. కూర్చోడా కూర్చొని మాట్లాడదాం. ఫస్ట్ కూర్చొని మాట్లాడదాం. ఎవరినో పట్టుకొని వచ్చి ఇంత పెద్ద పంచాయతీ పెడుతున్నా కూడా. పంచాయతీ పెడతాం, మీరు కూర్చో. నువ్వు కూర్చో. అమ్మా నువ్వు కూర్చోరా, కూర్చోరా అంటారా. అందరు అమ్మా నువ్వేం చేసావు? 8 లక్షల కుటుంబం మనది. 8 లక్షల మస్తుంటారు. కూర్చో. కొడతావా? ఏం సంబంధం? కొడతావా? కొడతా ఇంకేమన్నా కొట్టు. నేను ఎవరో నీకు తెలుస్తా కానీ అరే నువ్వు మాత్రం ఆపకరా. వాడిని చేసావుకో నాకు సుఖమంటది. చెప్తాను మంచి శాంతం. నేను సమాచారం మింగుతున్నాను. నేను మింగుతుందే సమాచారం. వీడియో ఎందుకు తీస్తారు? నువ్వు అన్ని చేసావు, నేను ఇంకా చేస్తాను. చెప్తున్నా అసలు కత్తి వేయడం తీసుకో. నా దగ్గర ఉంది. ఏమన్నా కత్తి మాట్లాడదామా? పిల్లలు చంపి నన్ను చంపి దాంతో కురుకు, దాంతోనే వాడు నేను చంపనిక చెప్పినట్టు విన్నావా? ఎవడొచ్చింది ఇంట్లోకి? రాలేడా? ఎవడాడు? నాకు చెప్పు ఇప్పుడు. ఎవడు వీడేవాడు? వీడి కూడా ఉంచుకున్నావా? వీడు అన్నం తింటో అన్నం తింటో బయటికి వెళ్తే ఇంకో శాంతి లేస్తాయి. దాని మొగని వీళ్ళు ఫస్ట్ ఈ మోహన్ పేరు విశ్వనాథమ్మా? నీకెందుకు విశ్వనాథ్ అయితే? అసలు బాగుండదు చెప్తున్నా. ఏం తెలుసు? ఎంతమంది పెట్టుకున్నాను? ఇంకా 4 వస్తారంటున్నావు. ఎందుకు వస్తారు? చేతేస్తున్నా మంచి అస్సలు మంచి ఉండవు. చెప్తున్నా అసలు నా హెయిర్ కూడా మీకు దాంతో హెయిర్ కంపేర్ చేసుకోవద్దా? పైకి ఏం చేయలేము. అర్థమవుతుందా? అస్సలు బాగుండదు. ఏం బాగుండదు చెప్తారా? వెళ్ళిపోండి. ఇంటికి వచ్చాక మాట్లాడితే వెళ్ళిపోండి. వీడియో తీస్తుంది కాబట్టి ఆగుతుందా? లేకపోతే ఇంకా నువ్వు వాళ్ళ దగ్గర చెప్తున్నా చేతి నువ్వు బలంటాను. నువ్వేమో చేయాల్సింది చేయవు, కాలేజీ కాలేవు, ఇంకేమో కమ్మ పని చేస్తావు. నువ్వు తప్పలేదు. నేను పోయి మీరు చేస్తే ఇంటికి వస్తాను. ఆమె ఇష్టపడి ఉన్నాం రా భయ్. ఏమి ఇష్టపడరా? ఆమె ఇష్టపడ లేదు నా పని. వైర్ కనెక్షన్ పోతే కనెక్షన్ ఈయనకి వచ్చిన వీళ్ళు ఇద్దరు వచ్చి ఏదో రాదంతం చేస్తారు. నా భార్య ఇంకా ఇతను ఎవరో నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? ఈ కలెక్షన్ ఈ కనెక్షన్ నీకు తెలియదు.
అన్నా నీకు ఈ కనెక్షన్ తెలియదు. చెప్పు. నువ్వు వీళ్ళంతా రావడం పెళ్ళమేనా? దానికి ఏమన్నా సిగ్గుందా? నీ చేతులు ఏమన్నా నీ భయం భూలు ఏమన్నా ఉన్నారా దానికి? నువ్వు అది అడగలే. ఎవరా నువ్వు? నేను కలెక్షన్ ఇయనికి వచ్చిన ఏం కలెక్షన్ పెట్టుకున్నాడు అన్నా? ఏం కలెక్షన్ పెట్టుకున్నాడు? కలెక్షన్ ఇయనికి వచ్చిన ఏం కలెక్షన్ పెళ్ళని కలెక్షన్ ఇస్తారా? ఏం కలెక్షన్ ఇస్తున్నావు? ఏం ఏం కలెక్షన్ ఇస్తున్నావు అన్నా? కలెక్షన్ ఏం కలెక్షన్ ఇచ్చినావు? ఏం కలెక్షన్ ఇచ్చినావు? అసలు అందరూ ఒక్కటి కాడ చెప్తున్నారు. నువ్వు చెప్తున్నా అందరూ వచ్చి ఇంత పెద్దగా చేస్తున్నావు. ఏ పని? నా దారి తెచ్చుకోనికి వచ్చినా నేను. నా మొగని నా దారి తెచ్చుకోనికి వచ్చినా. దాని రోడ్డు పని చేయట్లేదని కరెంట్ ఆమె మొగడు నీ పిల్లలు నువ్వు కొట్టమ్మా. నువ్వు కొట్టు. మీకేం అవసరమా? ఆయన పిల్లల్ని ఆయన కొట్టుకుంటాడు. నీకెందుకు? ఆయన పిల్లలు నువ్వు కలెక్షన్ ఇయనికి వచ్చినావు. ఇంతమందిని తెచ్చి కలెక్షన్ పెద్ద ఇయనికి రాళ్ళంతా ఆయన పిల్లల్ని ఆయన పని చేసుకుంటాను. ఉన్నాడు బయటికి. నువ్వు నా ఆగమ్మా ఫస్ట్ కూర్చోను కూర్చోను. ఆగమ్మా కూర్చో 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 అని చెప్పిన. మంచి మర్యాద చెప్తాను. నీ దెబ్బలు తింటావు చెప్తాను. నువ్వు కూర్చో కూర్చో కూర్చోను. ఆమె ఎందుకు పొమ్మంటే కూర్చో కూర్చో. ఆమెను కూడా నువ్వు చేస్తాం. లక్ష్మణ్ ఈ అమ్మాయిని తీసుకు పాపని తీసుకెళ్ళి చాచడ ఈ రాగి నువ్వు ఇంత పెద్దగా చేస్తున్నావు. నువ్వు కూర్చోరా సపరేట్. అరే నేను మంచి సాధించాలనుకుంటున్నావు. ఇంత నేను పెద్ద సాధిస్తా కానీ నువ్వు కూర్చో. నీ కాదు కూర్చో. నువ్వు సపరేట్ కూర్చో. నిన్ను నా దారి తెచ్చుకొని నేను కూర్చో అని చెప్పినా. మూసుకొని కూర్చో. ఇంత సార్థం మూసుకొని కూర్చోను. మూసుకొని కూర్చో అని చెప్తాను. మూసుకొని కూర్చో అని చెప్పినా. మూసుకొని కూర్చోరా. నేను మళ్ళీ చెప్తాను. మూసుకొని కూర్చో. నువ్వు వాని పక్కనే కూర్చుంటావా? ఇక బుద్ధి నాయ ఎందుకు వదులుతున్నారు బ్రో? రే నేను చెప్తున్నా మన బీపీ వస్తుంది. నీ పెళ్ళమా? నీ పక్కన కూర్చొని నీకు ఆయన నీ మొగుడు ఆడు అన్నకు ఆవి నీ యాక్టింగ్ కాదు. నువ్వు ఆయన కూడా నువ్వెందుకు పోతున్నావు? నువ్వెందుకు పోతున్నావు? రే మాట్లాడదామా? పోయింది ఆయన పిల్లలు ఆయన కొట్టుకుంటే నీకేం అవసరం? నువ్వు నడు బయటికి. ఇంతమంది తెచ్చి రాజాటం చేస్తున్నారు. ఆయన మీదకి ఎందుకు వస్తున్నావు? ఆయన పిల్లలు ఆయన కదా నేను మంచిగా చెప్తున్నా. ఇక కూర్చో. ఆయన కూర్చోను. మన కూర్చో. ఆయన కూర్చో. నేను మంచిగా చెప్తున్నా. ఇది నలుగుట వాడకుండా ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళిపోదామా లేకపోతే కొట్టాలా? పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడుకుంటా. ప్లీజ్ అన్న వద్దన్న ప్లీజ్ అన్న. ఇక్కడ తోట వదిలేయండి అన్న. ఇంకెప్పుడు చేయండి. మంచిగా చెప్తుంది. అలా మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. నువ్వు చేసేది అంతా కూడా అవుతుంది. నేను చెప్తున్నా మంచిగా చెప్తున్నా. నేను నా పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. నాకు వద్దు. పిల్లలునే నేను అన్ని మూసుకొని కూర్చుంటా. పిల్లల కోసం నాతో ఉంటుడా అడిగి అన్న నీకు అన్నం పెడతాను. లేకపోతే నా పిల్లల్ని తీసుకొని నేను ఎన్నో వాడి చదువుతా. ఇంకేం లేదు. ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంకేం చేయడం? నేను ఇక ఆగమ్మా దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా. నేను మంచిగా చెప్తున్నా. ఒకటి చెప్తున్నా. మనం మాట్లాడుకొని 2-4 గోడల మధ్యలో ఉండేసి 7 సంవత్సరాలు మనం చేస్తున్నాం. లేకుంటే బయటికి పోయి అంత ఆగమాగం చేసుకొని జీవితాలు సంక్రాంతి పెంచుకున్నాం. లేనే మాట్లాడుకున్నాం. ఇన్ని మాట్లాడుకుందా? సరే నీకు భార్య కావాలా ఆమె కావాలా? నాకు ఆమెనే కావాలా. చేతునికి వేస్తున్నాను. చేయి కావాలి కాలే కావాలి అన్ని మీద. అమ్మ నీ కాలు నొప్పి తెచ్చరా ఒక నిమిషం నేను మాట్లాడు. సరేనమ్మా ఒక నిమిషం చెప్తాను. ఒక 5 నిమిషాలు. అమ్మ తల్లి 5 నిమిషాలు. నీకు న్యాయం జరుగుతుంది. నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. నేనేం చెప్తున్నామ్మా? నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. వాళ్ళని తీసుకుని గుండు తీసుకుంటా. సరే అమ్మ నేను ఇన్ని కూడా అడుగుతామా? నీకు నీ మొగుడు కావాలా లేకపోతే నేను కావాలా? ఈ లొల్లి నాకు వద్దన్న. మా ఆయన నాకు కావాలి. మీ ఆయనే కావాలి? నీకు ఇన్నొద్దుగా? సరే ఒక మాట. ఇంకొకసారి ఈయనతో కనిపిస్తే ఏం చేయాలి? ఈసారి చంపేయండి అన్న. ఎవరినా నిన్న ఆయన దాన్నే చంపేయండి. ఇంకా చేస్తే ఏం చేయాలి? చంపేయండి. సరే నేను పిల్లలు తోలుకొస్తా. మీ బిడ్డను తోలుకొస్తా. ఆ బిడ్డ మేము పేరు చెప్పాలి.
చెప్తావా చేస్తాను ఒట్టే చెప్తావుగా చేస్తా అగర్ మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ అయితే ఏం చేయాలి లేదన్నా ఇంకా చేయను నేను మాత్రం అస్సలు ఊరుకొని ఇంకోసారి కనిపించినామంటే నువ్వు కావాలని చెప్తున్నాను నేనైతే అస్సలు ఊరుకొని చెప్తున్నా నేను ఊపుకున్నా ఆమె ఊపుకున్నా మన కుటుంబంలో పడ్డాము ఇప్పుడు చేస్తాం ఇక నేను చెప్తున్నా మరి నువ్వు 4 గోడల మధ్య 4 గోడల మధ్య నేను సైలెంట్ ఊపుకున్నా అర్థమవుతుందా నువ్వు చేసిన లంగ పనికి ఇక 2 సంవత్సరాలు ఖరాబ్ అవుతున్నాయి నేను పాత పనులు కొడుతున్నాను పిచ్చిన కొడుకువా అన్నా ఇవన్నీ పంచాయతీలు వద్దాను నాకు ఏమొద్దు నేను వెళ్ళిపోతున్నా అన్నా నేను చెప్పేది అరే ఆగన్నా ఎవరికి వద్దన్నా అట్లా నేను నీకు ఫోన్ చేసి ఇట్లా ఉంటే కష్టం అన్న ఇది కూర్చో అని చెప్పిన నీకు ఫోన్లో ఏం చెప్పిన ఫోన్లో ఏం చెప్పి నేనేం తీసుకొచ్చినా నీకు నీ భార్య మీద నమ్మకం ఉంటే కూడా నేనేం చెప్పినా అవునాగా కళ్ళ ముంగడ దొరికినాక ఇంకా నమ్మకాలు నేనేం చెప్తున్నా నాకు నేను వాడకోగాడు ఎవడాడు బోషిడికేగాడు వాడు ఏమంటున్నాడు ఈమెనే కావాలంటున్నాడు కానీ ఆమెకు నువ్వే కావాలంట ఆమెకు నువ్వు కావాలా వద్దా ఏం కథలన్నా నేనేం చెప్తున్నా కాలు మొక్కు నువ్వు కూర్చో అన్నా నీ కాలు మొక్తా నేను కూడా ఎందుకంటే ఒక ఇల్లు నిలబెడాలి ఎప్పుడైనా గుడి కట్టాలి ఇల్లు లేక నిల్చుంటే కూలిపోతాయి అరే ఫాల్తు వాళ్ళు 100 మంది ఉంటారు 100 మంది ఉంటారు వాళ్ళ కోసం మనం పట్టించుకోలేము చెప్తున్నా అర్థమైందా నేను నీకోసం కాదు నీ పిల్లల కోసం అయినా ముఖం చూసాను రేపు పిల్లల భవిష్యత్తు ఏమైతే తెలుసా కచ్చరా అయిపోతుంది నా మాట విన్నాను పిల్లల భవిష్యత్తు కచ్చరా అయిపోతుంది ఎందుకంటే అయ్యమ్మ లేని ఇది అవుతారు ఇంకోటి నీ బిడ్డే ఇవాళ ఇప్పుడు సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి ఒక్కో రోజు తలుచుకుంటూనే మొన్ననే చూసినా ఒక డాక్టర్ని చూసిన ఒక డాక్టర్ అమ్మాయిని ఎంత ఘోరంగా చేశారు అయ్యా లేకపోతే ఇంకా పరిస్థితి అర్థం చేసుకో నీకు అలా కూడా చెప్పి ఫోన్ చేసి కూడా మాట్లాడినా తర్వాత అంజనీ దాస్ కూడా మాట్లాడినా నీకు ఒక్క 5 నిమిషాలు టైం నేను నీ కాల్ ముక్తా అర్థం చేసుకో సరే ఒక్క 5 నిమిషాలు టైం సరే నువ్వు ఎట్టు ఓపు నేను అంతా నీకు ఒకవేళ నేను చెప్పినాక నీకు నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో సరే నీ పరిస్థితి నాకు ఈమెనే కావాలన్నా నాకు ఈమెనే కావాలి మరి ఆమె నేను చేద్దాం నీకు అయ్యమ్మ లేకపోతే నీ అయ్యమ్మ చచ్చిపోతే కూడా వాళ్ళు నీ మేనత్త పట్టించుకోదన్నా అరే అవులే రాదంతం చేస్తుంది నీ అయ్యమ్మ ఉన్నారా నీ అయ్యమ్మ ఉన్నారా నీకు అయ్యమ్మ ఉన్నారా లేరు నీకు అయ్యమ్మ లేకుండా కూడా వాళ్ళ పిల్లని ఎందుకు ఇచ్చావు అయ్యమ్మ ఉన్నోళ్ళకి ఇస్తలేరు వాళ్ళ పిల్లలు నిన్ను పెంచి పెద్ద చేసి నన్ను పెళ్లి చేసిర్రు నువ్వు పట్టించుకోలేవు అసలు నన్ను పిల్లలు పుట్టినాక అసలుగా పట్టించుకోలేదు పిల్లలు పట్టించుకోవాలి నువ్వేంది జానకి వద్దు ఈ లొల్లి నాకొద్దు ఈ పంచాయతీ నాకొద్దు నా ఇంట్లో నేను నమ్ముకుంటే ఇప్పుడు నువ్వు మళ్ళా ఎందుకు అట్లా వేస్తున్నావు జానకి రాజానకి జానకి జాన వలుతుంది మంచిగా చూసుకుంటా మస్తు చూసుకున్నావు నీకు మంచిగా చెప్తున్నా తమ్ముడు నేను నీకు మంచిగా చెప్తున్నా అర్థం చేసుకో నువ్వు కూర్చోను మంచిగా చెప్తున్నా అర్థం చేసుకో నేను ఇప్పుడు ఇంత అమ్మా ఏమా ఇప్పుడు చెప్తున్నా ఇప్పటి నుంచి మంచిగా చూసుకో ఉంటే కూడా చెప్పు నేను ఉంటే కూడా నాకు మాట్లాడతా అన్న నేను రాజానికి చూసుకుంటా మంచిగా నా మాట వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు దానికి ప్లీజ్ నా మాటని చెప్పేది ప్లీజ్ నీ కాలు కొడతా చెప్తున్నా ప్లీజ్ దానికి నీ కాలు మొత్తా ఏమనుకుంటున్నావు తాడుగట్టి ఊరేసి ఊరుకుంటుంటే కథలు తెగుతున్నారు ఇంతమా ఇంత పోతుంటే ఆగమ్మా నీ తప్పుడు ఉంది అంటున్నా
మొగోడు తప్పు చేస్తున్నా కారణం ఏంది? నీ తప్పులేదా? ఏం చేసిన? నేనేమంటున్నా? నీ తప్పు ఉంటుంది, అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నావు? సరే వద్దుగా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అన్ని మాట్లాడుకోండి. మంచిగా సంసారం చేసుకుంటా అంటే సరే, లేదంటే పోలీస్ స్టేషన్ పోదాం. నేను నీకు నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నావు. నీ సంసారం గురించి, నీ కెరీర్ గురించి నువ్వు ఆలోచించుకో. అర్థమైనా? నేను లేదు నువ్వు ఇది చేస్తాను అది చేస్తా అంటే నేను చేయాల్సింది నేను చేస్తాను. నేను చెప్తున్నా, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మన #టీం నువ్వు మంచి మనతో ఉంటేనే మంచిది. నేను ఇది తీసుకొచ్చి కూడా ఇంత ఇది చేసింది కూడా నేను కేవలం ఆమె ముఖం చూసే. నేను ఇంకేం చేయాలో చేస్తాడు కానీ 10 అబద్ధాలు అనేసి ఒక సంసారం నిలబెట్టమంటారు. నీకు పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు అయ్యింది, అయిపోయింది, ఇడిచిపెట్టేసి ఇప్పుడు నీ ప్రశాంతంగా నువ్వు ఉండు, ఆమె ప్రశాంతంగా ఆమె చేస్తాను. ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి ఇంత మనం ఎట్లా బతాం? పిల్లల పరిస్థితి ఏందన్నా? నువ్వు చెప్పినట్టు వింటాను, నీ మాట వింటాను. నీకు ఏం కావాలన్నా వేస్తుంది బావా. నాకు మాట విను బావా. ఇప్పటి నుంచి తప్పు అయిపోయింది. నేను కూడా కాలు మొక్కుతున్నాను బావా. మొక్కుతాను బావా. పిల్లల ముఖం చూసి నాతో రా బావా. నీకు ఇంకోటి చెప్తున్నా, నేను వెళ్ళిపోదాం. నా మాట నాతో రా, మంచిగా చూసుకుంటాను. దాదానికి ప్లీజ్ దండం మీద వద్దు నాకు. నేను చెప్పేది నువ్వు అది ఆగమ్మా. 5 నిమిషాలు ఆగు. నేను మాట్లాడినాక నువ్వు జానకి పోతావా లేకుంటే ఇంకెళ్తా మొత్తం పో. నేను ఒక మాట వింటావా? జానకి నా పిల్లల కోసం దొరకొని వచ్చింది నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను తోలుకొచ్చినా నేనే తోలుకొచ్చినా. నువ్వు కూసమ్మా, కూర్చో. నీకు ఒక 5 నిమిషాలు చెప్తా తమ్ముడు. 5 నిమిషాలు మాట్లాడినా కదా, నీకు నచ్చితేనేమో ఈమెతో ఉండు, లేకపోతే ఆమెతో ఉండు. ఒకటే ఒక 5 నిమిషాలు. అమ్మ ఎందుకు ఏడుస్తావు అమ్మా? నేను చచ్చిపోయినా? నేను చచ్చిపోయినా? అంజనీ చచ్చిపోయినా? #టీం చచ్చిపోయినా? అమ్మ మనది 8 లక్షల కుటుంబం మనది. 2 పిల్లలు ఉండని, 4 పిల్లలు ఉండని. నేను మాట్లాడింది వింటావు? అరే ఆగుతావు అమ్మా నువ్వు. నీకు ఒకటి చెప్తానా, ఒకటి ఫ్యామిలీ లైఫ్, ఒకటి సెకండ్ లైఫ్. 2 ఊహించుకో, ఇమాజినేషన్ చేసుకో. భార్య, పిల్లలు, అత్తగారు ఉంటారు. నీకు అయ్యమ్మ లేనందుకు అంతా వాళ్ళు చూసుకుంటారు. నీకు ఏదైనా ఉంటే కూడా తప్పు ఉంటే కూడా వాళ్ళు చేస్తారు. ఇది కాకపోతే ఇది అంటారు. బంగారం కోసం భార్య, పిల్లలు, మంచి పిల్లలు. నీకు ఇల్లు కట్టించిన వాళ్ళ ఆమెకు కూడా 2 బిడ్డలు ఉంటే ఈమెకు సమాన ఆస్తి వస్తుంది. నీ ఆస్తి నీకు ఉంటుంది. నువ్వు చేసే కష్టజీతం పిల్లలకు అట్లా ఉంటుంది. ఇంకోటి పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. తల్లిదండ్రుల పెంపకంతో ఉంటాయి. అర్థమైనా? నీకు 35 ఏళ్ళు, 35 సంథింగ్ 34 ఎంత ఉండొచ్చు. ఈ రంగురంగుల టీషర్ట్లు ఇంకొక 5-10 ఏళ్ళు ఉంటాయి. తర్వాత హజం అయిపోతుంది, ఇలా కథ మొబైల్ అయిపోతుంది. అప్పుడు ఎవడు రాడు నీకు. నీ భార్య ప్రేమనే నీకు ఉంటుంది. ముసళ్ళైనా ముసలుడైనా భార్యకు భర్తనే, భర్తకు భార్యనే. అర్థమైందన్న? ఏ పిల్లలు జల్లలు గారు ఎంత అవగాడైనా ఎంత ఇదైనా అని భార్యకు భర్తనే ఉంటుంది, భర్తకు భార్యనే ఉంటుంది. మీ పిల్లల సంసారం అర్థం చేసుకొని, మీ పిల్లల భవిష్యత్తు అర్థం చేసుకొని ఆమె నువ్వు ఏలుకుంటా అంటే ఏలుకో. నీకు ఇది బయటపడదు, ఈ లొల్లి కూడా బయటపడదు. ఏ లొల్లి లేదు. నేను ఇట్లనే పోతా, ఆమెతోనే ఉంటా, ఆమెతో నా సర్వనాశం సంఘానికి ఇచ్చేస్తా, ఆమె పుస్తకాలు ఆమె పెడతా, ఈమె పుస్తకాలు ఆమె పెడతా, ఉన్న ఆస్తంతా తీసుకొని ఆమెకి పెడతా అంటే నేను ఇప్పుడే మీ అత్తకు ఫోన్ చేస్తా, మాట్లాడు. ఫోన్ చేయకండి, ఫోన్ చేయ. మరి నువ్వేమనుకుంటావు? నీకు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు ఆలోచన చేసుకో. నేనేమన్నా నువ్వే ఆలోచన చేసుకో. మంచిగా నచ్చ చెప్తున్నాడు కదా, ఎందుకు బాగా అట్లా చేస్తాం? మన ఇంటికి వెళ్ళి మంచిగా బతుకుదాం పిల్లల్ని పట్టుకొని. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినా తింటా అంటున్నావు కదా, నా మాట నువ్వు బాగా ప్లీజ్, కాలు ముక్తు బాగా ప్లీజ్ బాగా, దాన్ని మర్చిపో బాగా. మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మ నాన్న తన మనం సంతోషంగా ఉందాం, మన పిల్లలు మన తన సంతోషంగా ఉంటారు. ప్లీజ్ బాగా, నీకు దండం పెడతా, గట్టం పెట్టుకుంటున్నా, కాలు ముక్తు ప్లీజ్ బాగా, అర్థం చేసుకో బాగా. పిల్లలు అర్థం చేసుకో బాగా, కాలు ముక్తా బాబా. పిల్లల ముఖం చూడు బాబా, నా ముఖం చూడకు, పిల్లల ముఖం చూడు. నేను కాలు ముక్తా బాబా, ప్లీజ్ బాబా, దండం పెడతానే, ఆలోచించు.
ఇంకో మాట అన్న, దిమాకులోకి ఒక మాట, ఈమె పోతుందని నీకు అన్నాను కదా, ఈమె పోతుందని నీకు అన్నాను కదా? లేదు పోనీ మేము నీకు గలీజ్ లెక్క అనిపిస్తుంది. అట్లేండి. ఇంకేమనిపిస్తుంది మరి? నాతో ఎందుకు అంటున్నావు? నీకు నచ్చినట్టు ఎట్లా ఉండాలో చెప్పు. నువ్వు చెప్పినట్టు ఏంటో, నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటావు. నువ్వేం చేయమంటే అది చేస్తావు. చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఏముంది, నువ్వు టీషర్ట్ వేసుకున్నాను, సారీ నీకు నచ్చకుండా నేనేం చేస్తున్నా చెప్పు. నచ్చినట్టు ఉంటావా మరి? నచ్చినట్టు ఉంటావు బావా, ఏం చెప్పినా వింటాను. నువ్వు ఏది చెప్తా చేస్తావు. నువ్వు వేరే వాళ్ళ మీదికి కన్ను ఎత్తి చూడకుండా నీకు నచ్చినట్టుగా నేను తయారవుతాను. నేను స్టైల్గా మారుతాను. జీన్స్లు వేసుకుంటా, టీషర్ట్లు వేసుకుంటా. చెప్పినట్టు వింటా, చెప్పినట్టు వింటాను. నీకు నచ్చినట్టుగా నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడి ఇంటికి పోయినాక మళ్ళీ అట్లనే లేదు బావా, నీకు నచ్చినట్టు నేను వదిలేస్తాను నిజంగా. సరే బావా, నువ్వు చెప్పినట్టే వింటా. నువ్వు ఇంకో ఆడదాన్ని ముఖం చూడకుండా చూడ, నువ్వు నన్ను చెప్పినట్లు నాకు నచ్చినట్టు నీకు నచ్చినట్టే ఉంటావు. మంచిగా చూసుకుంటావు కదా? మంచిగా చూసుకుంటా. సరే, నన్ను మారిపో. ఇంకోదాన్ని ముఖం చూడొద్దు మరి. నీకు నచ్చినట్టు నేను ఉన్నాక ఇంకోదాన్ని ముఖం చూడొద్దు. నేను చెప్తున్నాను, నీకు నచ్చినట్టే ఉంటుంది. నచ్చినట్టు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా పైశాచికంగా ప్రవర్తిస్తానంటే మాత్రం ఏ ఆడది కూడా సహించదు. నా పెళ్ళామైనా సరే, నీ పెళ్ళామైనా సరే, ఆ పెళ్ళామైనా సరే. అర్థమైందా? వాళ్ళు మనం సంభాళించుకొని మనం పని చేసుకుంటూ వాళ్ళు. అర్థమైందా? ఒక ఆడది అన్ని ఇడిసపెట్టి, అయ్యమ్మ ఇడిసపెట్టి, అందరిని ఇడిసపెట్టేసి మన కోసం వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వే జీవితం, నువ్వే జిందగీ, నువ్వే భర్పూర్ అనుకుని వస్తావు. పైశాచికంగా ప్రవర్తిస్తుంటే మాత్రం ఏ ఆడది ఊరుకోదు. అట్లా పైశాచికం ఏం కాదన్న. సరే, ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు, ఇంటికి వస్తే సుఖం లేదు, స్నానం చేయదు, ముఖం కడుకోదు, అట్లనే ఉంటుంది గలీజ్గా. ఏ ముఖానికి ఉండబుద్ధి అవుతుంది? ప్రేమతో చూడదు, పక్కల పడుకుంటే దూరం వెళ్ళిపోతుంది. ఒక ముఖానికి సుఖం అనేది ఉంటుంది కదా, ఆ సుఖం దొరకకపోతే ఎట్లుంటుంది? చేసి పడుకుంటే మళ్ళీ ఆమెకు నచ్చదంట, ఇంకెవరితో పక్కలో ఇంతో చేయించుకొని పడుకుంటుందా? చెప్పన్నా, మాట చెప్తాను. మనం పొద్దున ఆఫీస్కి పోతాం, 9 గంటలకు పోతాం. ఇది నీకు రెడీ చేయాలి, మళ్ళీ నీ పిల్లలు రెడీ చేయాలి. ఆమె మీరు రెడీ అయ్యి మీరు పోయేదాకా 11 గంటలకు 10 గంటలకు ఆమె అన్నమే తినదు. ఆమెనే కాదు, నా పిల్లలు కూడా తినదు. నిన్న ఆఫీస్ పంపించి నా పిల్లల్ని ఆఫీస్కి పంపించేదాకా నా భార్య కూడా తినదు, చేయదు. మళ్ళీ ఇల్లంతా చూసుకోవాలి. అవునా? సరే, నేను ఏమంటున్నా, మనకు కూడా ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. మనం వాళ్ళ మీద కాకపోతే ఇంకెవరి మీద తీసుకుంటాం. కానీ అమ్మ నేను కూడా చెప్తున్నానమ్మా, మా ఫీలింగ్స్ అన్నీ మీ మీద ఉంటాయి. నేను చెప్తున్నామ్మా, మేము కూడా మీ మీద ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు చేస్తే కోఆపరేట్ చేయండి. అంటే నీకు నా పేరు ఉన్నప్పుడు చెప్పండి. ఇంకోటి అన్న, నేను ఒక మాట చెప్పాను, మన నెలకోసారి ఇట్లా అవుతారు. మనకు ఒక్కసారి అయిందనుకో, మన కాలు దెబ్బ తాకి రక్తం పోతేనే మనం విలవిలాస్తాం. అటువంటి నెలకోసారి పోతుందని తెలిసినవి వాళ్ళు మన కోసం పిల్లల్ని అంటారు, నొప్పులు పడతారు, బాడీ వీక్ అయితే అని తెలిసే పిల్లల్ని అంటారు. ఎందుకంటే నీ ఇల్లు నిలబెట్టాలి, నీ సంసారం నిలబెట్టాలి. అన్నిటికి ఒప్పుకుంటా, కానీ ప్రేమగా అసలు నేను ఏం చెప్తున్నా, ఏ ఆడదైనా ప్రేమ పట్టించుకోవాలనే మాట ఉండదు. ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టినాక అట్లా లేదు, మొత్తం అదే పిల్లలు పుట్టినాక అంటే నీకు పిల్లలు పుట్టినాక మనుషులు ఏమవుతారు? నీకు ఒక కిలో ఇటుకే 10 రోజులు మోస్తావు కంటిన్యూగా. కిలో ఇటుకే నువ్వు 10 రోజులు కంటిన్యూ మోస్తావు. అసలు వాళ్ళు 9 నెలలు మోస్తారు. 9 నెలలు మోసి వాళ్ళ పానం అంతా లుక్కులు కైనాకలు కూడా ఇచ్చేస్తారు. ఎందుకోసం చెప్పు? నన్ను పెళ్ళైనాక పట్టించుకోవట్లేదు, నాకు పిల్లలు పుట్టినాక పట్టించుకోవట్లేదు అంటే పిల్లలు పుట్టినాక పిల్లల్ని పట్టించుకోవాలా, నిన్ను పట్టించుకోవాలా? అట్లా చెప్పి నువ్వు ఇట్లా పట్టించుకుంటే ఏదైతే చెప్పు. మనకు ఉంటుంది, మనం సంధానించుకొని పని చేయించుకోవాలి. రా బిడ్డ, ఇట్లా కాదు ఇట్లా ఉందాం బిడ్డ అని చెప్పి నేను నా భారత చేసుకోనా, కాలుమోకి ఏలుమోకి చేయించుకుంటా. అర్థమైందా? ఆమె ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా నీకోసమే చదువుకుంటుంది, నీకోసమే జిందగీ అనుకుంది. కాబట్టి నువ్వు మాత్రం ఆమె ఖరాబ్ చేయదు. ఏదైనా తప్పు ఉంటే కూడా సంధానించుకొని పని చేయించుకుంటూ బాగుంటుంది. గిట్లుంటారు, గిట్లుండవు గిట్లుండు అని చెప్పి నువ్వు చెప్పు. నీ ఇప్పుడు మేనరికమే కదా, చిన్నప్పటి నుంచి నీ అయ్యమ్మ లేకపోతే వాళ్ళ అయ్యమ్మలే మంచిగా చిన్నప్పటి నుంచి నువ్వు ఆమె చూస్తున్నావా? ఏమైనా తప్పు చేసినా నీకు? అరే అట్లా కాదన్న, పెళ్ళైన 2-3 సంవత్సరాలకు పిల్లలు పుట్టిర్రు, అయిపోయింది మంచిగా. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం ఎట్లా చేంజ్ అవుతారన్న? ప్రేమ ఎప్పుడు ఒకటే లాగా ఉండాలి.
ప్రేమ చూపించకపోతే ఏ మనిషికి ఏమంటున్నా సడన్ గా నీకు ఒకటి ఇప్పటి నుంచి ఆ ప్రేమ అనేది తగ్గదు, నేను మాటిస్తున్నాను. ఇంకోటి ఏంటో సార్, పిల్లలు పుట్టినాక ఎవ్వరి పరిస్థితి అయినా అట్లే ఉంటుంది. ఇక అది మనం నీకు అర్థమవుతుందా కాదని చెప్ప, కానీ నీకు రేపు నీకు అన్నీ అర్థమవుతాయి సరేనా. ఇప్పుడు మాత్రం నువ్వు కాంప్రమైజ్ అయిపో, మంచిగా ఉంటావా. ఇప్పుడు 3 రోజులు అయితే నా తిండి లేక నీరు తమ్మున్నా, ఇప్పుడు లేవడానికి కూడా ఓపిక లేదు నాకు తెలుసా. అన్ని కాదు, నువ్వు చెప్పినట్టు వింటావా, ప్రేమ అన్నీ వస్తుంది, అన్నీ చేస్తుంది, నీకు అన్నీ చేస్తుంది. ఓకే చెప్పినట్టు తింటాను చెప్పి మంచిగా ఉంటావు. నువ్వైతే ఇంకోటి నీ ముందరనే చెప్తున్నా చూడన్నా, నాకు అట్లా ఏ రోజన్నా తేడా కనిపిస్తే నేను మాత్రం వదిలేస్తా. నేను కూడా చెప్తున్నా, నాకు నువ్వు అన్ని చేస్తావు, తప్పు చేయను. ఇంకా నువ్వు తప్పు చేసినా తేడా చేసినాకో నేను ఇక వీడియో వేడుకోవాలని పోతాను. సరే నేనేం తప్పు చేయను, నేను వేడుకోవాలని అడిగిపోతావు. నేను చెప్తున్నా నీకు, నువ్వు నాకు ఇప్పుడు కాదు, ఈమె తప్పు చేయదు, ఏ తప్పు చేయదు. నువ్వు కూడా తప్పు చేసి తెలిసినాకో నువ్వు వేడుకోవాలని అడిగిపోతావు. నీకు ఓకేనా? ఓకే సరే అమ్మ నీకు ఓకే. టైం కూడా 1/4 నీకు శాత కాకుండా చెప్పు, నెలకు 1500 ఇస్తే ఇంట్లో పని మనిషి వచ్చి అన్ని పనులు చూసుకుంటారు. అర్థమవుతుందా? నువ్వు ప్రేమ ఒక్కటి చూసుకోవాలి నాకు. ఇంకేనా నువ్వు చూసుకుంటారు పోను. మీ సంసారం మీరు చేసుకొని మీరు చల్లగా ఉంటారు. పోయి 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 అమ్మా సురేఖ చెప్పింది వాడి తిక్కులో ఏదమ్మా ఏదో మరి వాళ్ళకి ఎట్లా పరిచయం ఇంటి పక్కన అన్న అన్న అనుకుని తిరుగుతుంది అన్న. చూస్తే ఈ పనులు చేస్తున్నారు వీళ్ళు. చెల్లె చెల్లె అనుకో శీలకమ్మగా మాడు, అన్న అన్న కూడా అన్ని వీకాక నువ్వు నాకు మొడి మాటలు వస్తున్నాయమ్మా. మాయ మాటలు చెప్పి లోన తీసుకున్నాడు అన్న. ఇంకా అసలు మూర్ఖులు నా హెడ్ కేర్ ఎన్ని అంతమంది ఉంటారు లోకం మీద. చేయనన్నా ఇంకా అర్థమవుతుందా? ఇంకేం తప్పు చేయను, ఎప్పుడు కూడా రానివ్వను. ప్లీజ్ అన్న కాలు ఓకే సరే సరే నీకు కూర్చోమ్మా. యాపిల్ పండు మంచిగా ఉన్నప్పుడే తిని పడేస్తాం. అర్థమైందా? నువ్వు మంచి అద్దం మీద ఉన్నావు, పొంగు మీద ఉన్నావు, నేను పొంగిస్తున్నాడు, పొంగిచ్చి నీ పని కానిచ్చుకుంటున్నాడు. తర్వాత నువ్వు పొట్టు అయినాక నిన్ను కూడా వాడు ఏం చేస్తాడు కదా, మామిడికాయ పూరా కాయనికే బాధమే డొక్క తీసి పడేస్తాడు చూసినా, అట్లా నిన్ను డొక్కలకి తీసి పడేస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ నీకు ఎవరు రాడు. రోడ్డు మీద వాడితే నువ్వు ఏం చేస్తావు 500 600 పోవాల్సిన పడిపోతుంది. రోడ్డు మీద వాడితే నువ్వు ఏం చేస్తావు 500 600 పోవాల్సిన పడిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నన్ను, అరే నన్ను అట్లా ఇంప్రెస్ చేస్తుంది, నన్ను ఇది చేస్తుంది, నాకు అది చేస్తుంది అనుకుంటున్నావు. నీ దగ్గర ఏం లేనిది వాడు ఎందుకు తెస్తాడు? నీ దగ్గర ఏం లేనిది వాడు నీకు ఎందుకు తెస్తాడు అంటారు. 4 బిస్కెట్ వేస్తాడు, పొంగిపోతాడు. నీకు ఆ రోగం వచ్చి అడ్డగా వచ్చి అంటే నీకు సేవ చేసింది ఎవడు? వాడా వీడా? ఈయనగా చేసింది. మరి అలా ఈయన ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు? ఇంకా నువ్వు ఇట్లా చేసామని తెలుసు. నేను ఒకటి చెప్తున్నామ్మా, ఆడ మోసం చేసిందంటే మోడు కుమిలి వస్తాడు. మీరు పడ్డంత తొందరగా బయట పడరు. ఏమైనా శాత కదా ఆయన ఇంకోళ్ళు పెట్టుకోవడం ఎందుకు? నా భార్య నా పిల్లలు నాకు చాలు రాబాయి అనుకుంటున్నా. మరి నీకేమో దురుద్దేశమో? పొద్దంతా రేయానక పాలనక పోయి ఆయన డ్రైవింగ్ చేసేసి అలసిపోయి వస్తాడు. ఇట్లా అడ్డమైన న్యూస్లు తింటే ఆయన ఏమైతే గుండెవాళ్ళడా? ఈ హైదరాబాద్లోకి వచ్చి బతకాల్సిన అవసరం చెప్పి ఈ రికార్డులా నీకోసమేగా. ఊర్లుంటే పిల్లలకు మంచి చదువు అందో అని చెప్పేసి ఇంత సిటీకి వచ్చింది. మీ ఇళ్ళలో కూడా ఎవరు చదివిపోయాడు నాకు తెలుసమ్మా. ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తున్నా లేదా పిల్లల్ని? తట్టు తాకినాకలా కట్టుడు కాదు, తట్టు తాకకుండా జాగ్రత్త పడాలి. అక్కడ తట్టు తాకిందనుకో ఆపరేషన్ తప్ప ఇంకోటి ఉండదు. నేను చెప్తున్నా, నీ జిందగీ బర్బాద్ అయినందుకు మాత్రం ఇవ్వడాడు. నీకు ఇంతకన్నా ఎక్కువ అయిపోయింది. తప్పుడేక మంచిగా చేసుకో సంసారం అన్న. నీకు ఆ రోజు కూడా నేను ఫోన్ చేసి చెప్పినాను, అయిపోయింది అవుతుంటాయి.
మనం ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనది. అంతేగాని ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకోకు. ఇంకోటి ఫ్యూచర్లో కూడా ఈ పేరు చెప్పేసి నువ్వు ఆమెను హింసించకు. ఇది ఒక పీడకలలేక మర్చిపోయి సరేనా, ఇది ఒక పీడకలలేక మర్చిపోయి ఆయనతో నువ్వు సంసారం చేసుకో సరేనా అని అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. ఎందుకంటే మనకు ఒక తప్పు అయిపోయింది, ఇంకో తప్పు కాకుండా మనం కాపాడుకోవాలి. ఏదైనా సరే మన భార్య పిల్లలకు మనం టైం కేటాయించాలి. మనం టైం కేటాయించకపోతే ఇట్లా పాలతీ వాళ్ళంతా కేటాయించుకుంటారు. ఎందుకంటే అవి తప్పు అందరి జీవితాలు అవుతాయి, నా జీవితంలో అయితే, నీ జీవితం అందరి జీవితాలు అవుతాయి. సర్దిద్దుకోవడం మన బాధ్యత. నేను నీకు చెప్పే కాడికి చెప్పిన ఇప్పటి నుంచి మంచిగా ఉండి సంసారం చేసుకుంటా అంటే చేసుకో, లేదు నేను చేసుకో నేను పోతా అంటే కూడా నీ ఇష్టం అన్న. నేను నీకైతే అట్లా చేస్తాను. ప్లీజ్ బాబా ఇంకెప్పుడు ఏం చేయను. ప్లీజ్ బాబా ఇదొకసారి ఇంకెప్పుడు ఏం చేయను. ఇంకేం చేస్తామన్న, పిల్లలు ఆగమైపోతారు, మధ్య రకంగా ఉండిపోతారు. ఇంకోసారి ఇట్లాంటివి ఏం చేయకుండా ఉంటే ఉండు, చేయను బాబా. ఇంకా లేకపోతే ఇంకా నీ ఇష్టం. ఇక ఇంకేమీ చేయను చెప్పాను. ఏమంటావు ఇంకోసారి ఆమె ఏనంటుంది. మీరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి చెప్తా, నేను వాళ్ళ అత్తారింటికి పంపించేస్తాను, ఇంట్లో పంపించేస్తాను, వాళ్ళ సంథింగ్ ఇక్కడ ఉండదు వాళ్ళకి పంపించేస్తాను. మీరు వీలైతే షిఫ్ట్ చేయండి, లేదంటే ఇది ఉన్నా సరే ఇట్లాంటి పనులు చేయకండి. వాతావరణం మారిస్తే మన మైండ్ పీస్ అవుతుంది. లేదన్నా మేము కూడా వెళ్ళిపోతాం, ఉండము ఇక్కడ. ఏమంటావు మీ ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఈ పంచాయతీ తిప్పుకోవాలి, ఈ పంచాయతీ మళ్ళీ ముంగడేసుకోవాలి, జీడికే ఫినిష్ అయిపోవాలి. అర్థమైనా? మళ్ళీ దీని దొల్లి పంచాయతీ మళ్ళీ బయట రావాలి. రాదు ఆమె చక్కగా ఉంటే ఎందుకు వస్తాయన్నా ఇంకా ఇట్లాంటి. లేదు బాబా ఇంకా నేనేం తప్పు చేయను. ఆమె తప్పు చేయదు, నువ్వు కూడా దీని గురించి మాట్లాడదు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఇంకా మీరు అట్లా చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ కళ్ళతో చూసినాక ఇక వద్దన్నా. నేను ఏమంటున్నా అర్థం చేసుకో. ఇక టాపిక్ వద్దు, ఆ టాపికే వద్దు. ఇప్పుడు ఫ్రెష్గా సంసారం స్టార్ట్ చేయి. ఓకేనా? నువ్వు కూడా ఇక టాపిక్ మర్చిపో, ఓకేనా? అర్థం చేసుకో సరేనా? మంచిగా ఉంది, ఇది చేసుకో సరేనా? వద్దు ఇవన్నీ వద్దు. నువ్వు మంచిగా ఉంటే నాకు అంతే సంతోషం. ఇక అయిపోయింది. మీరు పక్కన మళ్ళీ తెల్లారు లేచి ముఖాలు చూసుకుంటే మీకు అది కళ్ళల్లో ఉంటుంది. మీరు సైలెంట్గా ఊరు వెళ్ళిపోయి సరేనా? ఊరు వెళ్ళిపోయి నీ సంసారం నువ్వు చేసుకో, వాళ్ళ సంసారం వాళ్ళకు కూడా చెప్పినా, నీకు కూడా అది చెప్తున్నా. మన భార్య కానీ మన భర్త కానీ చక్కగా లేకపోతే మనం ఇది చేసుకొని వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంకో దారి చూసుకోవడం మాత్రం చాలా తప్పు బ్రో. వ్యూవర్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి పనులకు మాత్రం, ఇల్లీగల్ పనులకు మాత్రం దయచేసి చేయకండి. మన భార్యను కానీ మన భర్తను కానీ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. మనం నెగ్లెక్ట్ చేసామనుకో ఇంకోటి వచ్చేసుకొని వెళ్ళిపోతాం. మన సంసారం కోసం కూడా సమయం కేటాయించాలి. వీలైనంత మటుకు వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టండి. మీ అమూల్యమైన సలహాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.